Deepika Cadness నుంచి. So this video is all about TCS, tax collected at source అంటే ఏమి అండ్ దాన్ని ఎట్లా టాలీ ప్రైమ్లో చూసేది అనేదాన్ని కంప్లీట్గా ఈ వీడియోలో నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. లెట్ us start from the meaning of TCS. So what is TCS? Tax collected at source. It is a tax payable by a seller which he collects from the buyer at the time of the sale. So nothing but మనము ట్యాక్స్ కలెక్ట్ చేసేది ఫ్రమ్ ద బయ్యర్. సో ఇప్పుడు ఎవరు బై చేస్తారో వాళ్ళ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మనం లేటర్ ఆన్ గవర్నమెంట్కి పే చేసేది అంతే. సెక్షన్ 206C ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గవర్న్స్ ద గూడ్స్ ఆన్ విచ్ ద సెల్లర్ హ్యాస్ టు కలెక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద పర్చేజెస్. ఈ టీసీఎస్ కంప్లీట్లీ ఆన్ ద సెక్షన్ 206 పైన డిపెండ్ అవుతుంది. 206C ఏం చెప్తుంది, యావ గూడ్స్ పైన ఎన్ని పర్సంటేజ్లు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అనేదాన్ని ఇది కంప్లీట్గా 206C చెప్తుంది. ఈ 206C సెక్షన్ వచ్చేసి ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ ఫ్రమ్ ద పర్చేజర్, హూ హ్యాస్ టు కలెక్ట్, హౌ మచ్ పర్సెంట్ షుడ్ బి కలెక్టెడ్ అన్నీ కూడా మనము టీసీఎస్లో 206C సెక్షన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో బేసికలీ ఇట్ ఈస్ అ ట్యాక్స్ కలెక్టెడ్ బై ద సెల్లర్ ఫ్రమ్ ద బయ్యర్. ఓకే, నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్స్. సో టీసీఎస్ విత్ ఎగ్జాంపుల్. సో విత్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇఫ్ ఎ బయ్యర్ ఈస్ పర్చేసింగ్ ఎ car from cost of rupees 10.1 lakh, then an amount of 10,010 would be payable as TCS. సో మీకు కార్కి జిఎస్టీను ఎనేబుల్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది, ఈవెన్ టీసీఎస్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ పర్చేసింగ్ కార్ ఆఫ్ రూపీస్ 10.1 lakh పర్చేస్ చేస్తూ ఉన్నారు అంటే దాంట్లో 10,010 రూపీస్ వచ్చేసి యాజ్ అ టీసీఎస్ని పే చేయాలి. సో వాళ్ళు డైరెక్ట్గా పే చేసలేదు. టీసీఎస్ని ఏం చేస్తారంటే బై చేసేటప్పుడు సెల్లర్ తీసుకుంటారు అమౌంట్ని అలాంగ్ విత్ ట్యాక్స్. సో 10 crore 1 lakh ప్లస్ 10 lakh 10 రూపీస్ని కూడా ఇన్క్లూడ్ చేసి వాళ్ళు పర్చేస్ చేసే టైంలో తీసుకుని ఉంటారు. అండ్ సెల్లర్ ఏం చేస్తారంటే ఓవరాల్ అమౌంట్ని పెట్టుకుని ఓన్లీ ద ట్యాక్స్ అమౌంట్ని టీసీఎస్ అనేసి పే చేయాలి. సో దిస్ అమౌంట్ వుడ్ నీడ్ టు బీ సబ్మిటెడ్ టు ఎ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ద బ్యాంక్ which has been given permission by the government for receiving such payment. సో ఈ అమౌంట్ని వాళ్ళు ఎట్లా పే చేయాలి అంటే దే హ్యావ్ టు రీచ్ టు ఎ బ్యాంక్. సో ఆ బ్యాంక్ వచ్చేసి పర్మిషన్ తీసి ఉండాలి గవర్నమెంట్ నుంచి. సో అక్కడ పోయి వాళ్ళు పేమెంట్ని చేసుకోవచ్చుము. సో దిస్ ఈజ్ హౌ టీసీఎస్ యాక్చువల్లీ వర్క్స్. ఓకే, సో లెట్ us see what is the difference between TDS and TCS. సో TDS అంటే ఏమి, ఇట్ ఈస్ డిడక్టెడ్ అట్ సోర్స్. సో ఇప్పుడు ఒక కంపెనీ ఏం చేస్తూ ఉంది, ఇండివిజువల్కి అమౌంట్ని పే చేస్తూ ఉంటుంది యాజ్ అ శాలరీ, ప్రొఫెషనల్ ఫీజ్, లేదు రెంట్, కమిషన్ ఏమైనా పే చేస్తూ ఉంటే పే చేసే ముందుగా మనమే టీడీఎస్ని కట్ చేసుకుని పే చేస్తే దట్ ఈస్ TDS. TCS ఏమంటే యాక్చువల్లీ ట్యాక్స్ని మనం కలెక్ట్ చేస్తాము. ఓకే, మనం కలెక్ట్ చేసి దెన్ విల్ బీ పేయింగ్ టు ద government. So TCS deduction is applicable on sale of goods like timber, scrap, mineral wood and so on. So TCS వచ్చేసి only on such goods like timber, scrap, mineral wood and so on. So only on these products like tendu leaves, timber wood and scrap, mineral wood. దీనిపైన మనము ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈ ఇతర ప్రోడక్ట్స్ పైన ఈ లైక్ టింబర్ అండ్ స్క్రాప్ ఉంటుంది కదా, ఓన్లీ ఆన్ సచ్ ప్రోడక్ట్స్ టీసీఎస్ని మనము డైరెక్ట్గా లెవీ చేస్తాము. సో దట్ వీ కలెక్ట్ ద ట్యాక్స్ అండ్ పే టు ద గవర్నమెంట్. సో లెట్ us see few percentage under section 206. tax percentages under section 206 వచ్చేసి టైప్ ఆఫ్ గూడ్స్ పక్కేసినాను అండ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఒక సైడ్ ఉంది. ఫస్ట్ టైప్ ఆఫ్ గూడ్స్, వీ హ్యావ్ సమ్ టైప్స్ ఆఫ్ గూడ్స్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ లిక్కర్ ఆఫ్ ఆల్కహాల్ నేచర్, దట్ ఈస్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో హ్యూమన్ కన్జంప్షన్కి లిక్కర్ ఏమో ఆల్కహాల్ ఉంటుంది కదా, దానిపైన 1% మనము టీసీఎస్ని వేస్తాము అండర్ సెక్షన్ 206C. దెన్ వీ హ్యావ్ అనదర్ గూడ్స్ కాల్డ్ టింబర్ వుడ్ వెన్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎ ఫారెస్ట్ దట్ హ్యాస్ బీన్ లీజ్డ్. సో లీజ్ కుడ్సే టింబర్ వుడ్ని కూడా మనం దానిపైన 2.50% ఇస్తాము. అండ్ టెండు లీవ్స్ అనే గూడ్స్ పైన 5% టీసీఎస్ని ఇస్తాము. అండ్ దెన్ టింబర్ వుడ్ వెన్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎ ఫారెస్ట్ దట్ హ్యాస్ బీన్ లీజ్డ్ బట్ ఎనీ అదర్ మోడ్. సో టింబర్ వుడ్ పైన వేసే ట్యాక్స్ బట్ విచ్ ఈస్ నాట్ లీజ్ పైన ఉడ్చిండలేదు టింబర్ వుడ్ని, ఆటా ప్రోడక్ట్స్ పైన మనము 2.50%. సేమ్ లీజ్ కూర్చుంటే కూడా 2.50%, బట్ ద సెక్షన్ గవర్న్స్. అండ్ దెన్ 2.50% విచ్ హ్యాస్ నాట్ బీన్
leased అనేసి. అండ్ దెన్ ఏ ఫారెస్ట్ ప్రోడక్ట్ అదర్ దాన్ టెండు లీవ్స్ అండ్ టింబర్. సో ఫారెస్ట్ ప్రోడక్టే బట్ నాట్ టెండు లీవ్స్ అండ్ టింబర్ వుడ్. సో దానిపైన 2% ట్యాక్స్ వేస్తాము. అండ్ ఆన్ స్క్రాప్ పైన సేల్స్ చేసేటప్పుడు వచ్చే స్క్రాప్ వాల్యూ పైన 1% టీసీఎస్ ఉంటుంది. అండ్ దెన్ టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్, క్వైరింగ్ అండ్ మైనింగ్ పైన 2% ట్యాక్స్ ఉంటుంది టీసీఎస్. అండ్ దెన్ మినరల్ దట్ ఇన్క్లూడ్ లిటిగేట్ ఆర్ కోల్ ఆర్ ఐరన్ ఓర్ పైన కూడా ట్యాక్స్ వేస్తాము టీసీఎస్, దట్ ఈస్ 1%. అండ్ దెన్ బులియన్ దట్ ఎక్సీడ్స్ ఓవర్ 2 lakhs, దట్ ఈస్ జ్యువెలరీ దట్ ఎక్సీడ్స్ ఓవర్ 5 lakhs. సో గోల్డ్ బులియన్ ఉంటే 2 lakhs ఎక్సీడ్ అవుతే దానికి 1%, ఆర్ జ్యువెలరీగా ఉంటే అది 5 lakh పైన ఎక్సీడ్ అవుతే 1%. సో వెన్ యూఆర్ బయింగ్ బులియన్, గోల్డ్ బులియన్ 2 lakh ఎక్సీడ్ అవుతే దానికి 1% మీ దగ్గర నుంచి టీసీఎస్ని కలెక్ట్ చేస్తుంది జ్యువెలరీ. అండ్ దెన్ జ్యువెలరీ కూడా అంతే 5 lakh పైన మీరు ఏమైనా పర్చేస్ చేస్తుంటారంటే వాళ్ళు టీసీఎస్ని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, దట్ ఈస్ 1%. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టైప్ ఆఫ్ గూడ్స్ పర్సంటేజ్లని ఇచ్చినాను. ఇదే సమ్ని నేను పార్ట్ 2 దట్ మీన్ అప్కమింగ్ వీడియోలో నేను ఇదే సమ్స్ని విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ టాలీలో ఎట్లా చేసేది అనేదాన్ని చూస్తాము. సో దిస్ ఈజ్ ఓన్లీ ద థియరీ పార్ట్, వాట్ ఈస్ టీసీఎస్ అండ్ పర్సంటేజ్లో ఏమి ఎట్లా పడుతుంది అండ్ విత్ ఎగ్జాంపుల్ నేర్చుకుని ఉన్నారు. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో టీసీఎస్ ఎట్లా టాలీ ప్రైమ్లో డిడక్ట్ చేస్తారు, కలెక్ట్ చేస్తారు అనేదాన్ని నేర్చుకుంటారు. ఓకే, సో thank you for watching the video and subscribe our Cadness YouTube channel and press bell icon for notification. Thank you.